Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఖమేనీ హతమైనట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. దీంతో పశ్చిమాసియాలో విపరీతమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. తన నాయకుడి మరణానికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతుంది. ఇక డ్రోన్లతో ఏ రకంగా అంటే గతంలో మనం చూసాం, హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పారాషూట్ల సహాయంతో, డ్రోన్ల సహాయంతో విరుచుకుపడి ఏ రకంగా దారుణమైనటువంటి హింసకు పాల్పడ్డారు. ఇప్పుడు అదేటువంటి స్కెచ్తో ముందుకు వెళ్ళబోతున్నట్టు కనపడుతుంది. అటు జెరూసలేం నుంచి ఇటు టెలవీవ్ వరకు ఎక్కడా చూసినా కూడా సైరన్ల మోత, పేలుళ్ల శబ్దాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. జెరూసలేం, టెలవీవ్, హైఫా వంటి నగరాలే లక్ష్యంగా ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి. గగనతలంలో ఎర్రటి వెలుగులు చిమ్ముతూ దూసుకువస్తున్న డ్రోన్లను చూసి జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఏ క్షణాల్లో ఆ డ్రోన్లు మీద పడి పేలుతాయో తేలినటువంటి ఆందోళన పరిస్థితుల్లో ప్రజలందరూ రోడ్ల మీద కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ కూడా తన ఐరన్ డోమ్, ఆరో వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసేసింది. జెరూసలేం ఆకాశంలోకి ప్రవేశించిన డ్రోన్లను ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాల్లోనే పేల్చివేశాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ నిరంతరం గగనతలాన్ని పర్యవేక్షిస్తుంది. ఏ ఒక్క డ్రోన్ కూడా జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు ట్రంప్ ఈ విజయాన్ని ఇరాన్ ప్రజలకు దక్కిన గొప్ప అవకాశంగా అభివర్ణించగా, ఇరాన్ మాత్రం ఈ నేరానికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకుంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఖమేనీ మరణం తర్వాత, ఖమేనీ హతమైనటువంటి తర్వాత ఇరాన్ మరింత రెచ్చిపోతూ ఇప్పుడు ఇజ్రాయెల్ పైన దూకుడు వ్యవహరిస్తుంది. తమ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల ఆయుధాలను ఇప్పుడు వినియోగించడానికి సిద్ధమైనట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణాన ఎక్కడ ఏ రకమైనటువంటి డ్రోన్ క్షిపణి పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇజ్రాయెల్లో నెలకొంది. ఇజ్రాయెల్ కూడా అంతే ధీటుగా అటువైపు నుంచి వస్తున్నటువంటి డ్రోన్లను, మిసైళ్లను, ఆ క్షిపణులను అడ్డుకునేటువంటి ప్రయత్నంలోగా వారి దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను కూడా బయటకు తీసి అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇరాన్లో కొనసాగుతున్నటువంటి దాడులను నేలమట్టం చేసేటువంటి విధంగా ప్రతి దాడులు కూడా కొనసాగిస్తుంది. దీంతో ఈ యుద్ధం అనేది తీవ్ర స్థాయిలో వెళ్ళినట్టుగా కనపడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని యుద్ధాలలోకెల్లా అత్యంత భయంకరమైనటువంటి యుద్ధంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు మారబోతుంది కూడా కాదు, ఆల్రెడీ మారిపోయింది. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇంకా విషాదకరమైనటువంటి వార్త వినవలసి వస్తుందా అనేటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతుంది. ఎందుకంటే మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. అక్కడ కూడా ఇరాన్ దాడులు చేసింది. అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ఇప్పుడు కయ్యం పెట్టుకున్నట్టుగా మారింది ఇరాన్. దీంతో గల్ఫ్లో ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పడి ఇరాన్ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ చేసినటువంటి దాడులను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. తమ దేశంలో కూడా దాడులకు పాల్పడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో వారు కూడా ఇరాన్ కనుక తోక జాడిస్తే ఇరాన్ అంతు చూసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. దీంతో ఇప్పుడు ఖమేనీకి వారసత్వంగా ఖమేనీ రెండవ కుమారుడిని కూడా సుప్రీంగా ప్రకటించారు కాబట్టి ఆయన నేతృత్వంలో ఇప్పుడు ఇరాన్ మరింత భీకరంగా దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. మరి అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఒక సుప్రీంని హతమొందించాం కాబట్టి ఇరాన్కి ప్రజలకి కొత్త సుప్రీంని ఎంచుకునేటువంటి అవకాశం లభించింది. ఇరాన్ ప్రజలకి స్వతంత్రం లభించిందని చెప్పుకుంటున్న తరుణంలో మరొక సుప్రీంని అక్కడ ఎన్నుకోవడం పట్ల అమెరికా, ఇజ్రాయెల్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆ సుప్రీంను కూడా హతమొందించేటువంటి విధంగా కార్యాచరణ రచిస్తుందా? ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుందా? ఆ రకంగా కొనసాగితే మరలా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి అంశమే ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం అయితే తీవ్ర స్థాయికి చేరుకుంది. పూర్తిగా దాన్ని నిలువరించలేనటువంటి పరిస్థితులకు చేరిపోయింది. ఐరాస అధ్యక్షుడు ఇప్పటికీ మొత్తుకుంటున్నా మిగతా దేశాలు ఇన్వాల్వ్ కావాలి, సామరస్యపూర్వకంగా చర్చలు జరగాలి, యుద్ధాన్ని వెంటనే ఆపాలంటూ చెప్తున్నా కూడా ఐరాస మాట వినేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. పూర్తిగా చేతులు దాటిపోయింది యుద్ధ వాతావరణం అనేది. ఏదో ఒకటి చావో రేవో తేల్చేదాకా ఇది పులిస్టా పడేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏదేమైనా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి ఈ భీకరమైనటువంటి దాడులలో తాజాగా ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేటువంటి ఒక ఆందోళన వాతావరణం అయితే ఇప్పుడు అక్కడ నెలకొంది.
తెలుసుకుందాం.